ఘంటారావం నిఘా నీడలో ప్రతిధ్వని. జాతీయ భద్రతా మాసోత్సవాల్లో భాగంగా ఈరోజు హన్మకొండ ఐడిఓసి కలెక్టరేట్ హాల్లో సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ మరియు యువత అంటే స్వచ్ఛంద సంస్థలకు సంబంధించిన కొంతమంది యూత్ ఆర్గనైజేషన్ మరియు స్టూడెంట్స్ తోటి ఈరోజు రోడ్ సేఫ్టీ అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేయడం జరిగింది. ఇందులో చాలామంది మహిళలు పాల్గొన్నారు. వీళ్ళంతా కూడా రూరల్ ఏరియాస్ నుంచి, అంటే ఇంతకుముందు మనం ప్రోగ్రామ్స్ అన్ని టౌన్లోనే కండక్ట్ చేస్తున్నాం. అయితే ఈ మెసేజ్ రూరల్ ఏరియా కూడా పోవాలని చెప్పి ఈరోజు నెహ్రూ యువ కేంద్ర వారు మరియు ట్రాఫిక్ పోలీస్ ఆధ్వర్యంలో ఈ జాయింట్ ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ పెట్టడం జరిగింది. ఈ ప్రోగ్రామ్ చాలామంది పాల్గొన్నారు. ఈ మేమంతా కూడా అందరం కలిసి చెప్పాల్సిన మెసేజ్ ఏంటంటే, ప్రతి ఒక్కరు కూడా రోడ్ యూజ్ చేసే ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఖచ్చితంగా రోడ్ రూల్స్ తెలిసి ఉండాలి. రోడ్డు మీద ప్రయాణం చేసేటప్పుడు తీసుకోవాలని జాగ్రత్తలు అంటే వాహనాన్ని నడిపేటప్పుడు, వ్యక్తి నడిచేటప్పుడు, పాదచారులు కానివ్వండి, ఎవరైనా సరే, ముఖ్యంగా యువత. ఎందుకంటే ఈ ప్రమాదాల్లో 14 ఇయర్స్ నుంచి 34 ఇయర్స్ మధ్యలో వాళ్ళు ఎక్కువ మంది చనిపోతున్నారు. కాబట్టి వీళ్ళందరూ మరణాలు దేశానికి చాలా మానవ వనరులు, వాల్యుబుల్, విలువైన మానవులను కోల్పోతున్నారు. కాబట్టి వీటిని నివారించాలన్న ఉద్దేశంతో ఒక సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొచ్చిన ఏదైతే నేషనల్ రోడ్ సేఫ్టీ ప్రోగ్రామ్ ఉందో దీన్ని ప్రజల్లోకి మరింత ముందుగా తీసుకెళ్లడం కోసం ట్రాఫిక్ పోలీస్ మరియు ఇతర స్వచ్ఛంద సంస్థలు, నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్స్, నెహ్రూ యువ కేంద్ర వీరందరం కలిసి కృషి చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ప్రజలకు తెలియజేయడం ఏమంటే, ప్రతి ఒక్కరూ కూడా రోడ్డుని యూజ్ చేసే ప్రతి ఒక్క వ్యక్తి, వాహనాన్ని నడిపే ప్రతి ఒక్క వ్యక్తి కూడా ట్రాఫిక్ రూల్స్ తెలుసుకోవాలి. ముఖ్యంగా ఓవర్ స్పీడింగు, డ్రంక్ అండ్ డ్రైవింగు, స్పీడ్ డ్రైవింగు, మైనర్ డ్రైవింగు, సెల్ ఫోన్ డ్రైవింగు, మితిమీరిన వేగంతో ప్రయాణం చేయడం లేదా మితిమీరిన వాహనాలలో ఎక్కువగా లగేజ్ని ఎక్కించడం కానీ, ప్యాసింజర్ని ఎక్కించడం కానీ ప్రమాదాలకు గురవుతున్నారు. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు కూడా రోడ్డు నిబంధనలను పాటించి ప్రమాదాలకు గురి కాకుండా వారి యొక్క వాల్యుబుల్, విలువైన ప్రాణాలను కాపాడుకోవాలని చెప్పేసి మా యొక్క విజ్ఞప్తి. ట్రాఫిక్ పోలీసు కూడా సహకరించాలని చెప్పేసి, ముఖ్యంగా వెహికల్ చెకింగ్ చేసేటప్పుడు కానీ ఇతర సందర్భాల్లో కానీ ఎవరు కూడా మిస్బిహేవ్ చేయడం కానీ, లేకపోతే ర్యాష్గా బిహేవ్ చేయడం కానీ, లేకపోతే పోలీసు నుంచి తప్పించుకోవాలని ప్రయత్నంలో కొంతమంది కట్లు కొట్టడం, లేదా జంపింగ్ చేయడం, డివైడర్ నుంచి దూకించడం వాహనాలు, లేకపోతే రివర్స్ ఆపోజిట్లో డైరెక్షన్లో వెహికల్ నడుపుకుంటూ పోవడం వల్ల ప్రమాదానికి గురవుతున్నారు. దయచేసి మేము ప్రజలకి అవేర్నెస్ తీసుకోవడం తప్ప మిమ్మల్ని ఏదో పనిష్ చేద్దామని చెప్పేసి మిమ్మల్ని ఇబ్బంది పెడదామని కాదు. ఖచ్చితంగా ప్రజలు ఇది అవేర్ చేసుకోవాలి, తెలుసుకోవాలి. ప్రతి ఒక్కరికి అవసరం. కాబట్టి రాబోయే రోజుల్లో వాహనాల సంఖ్య పెరుగుతూ ఉంది, రోడ్లు మాత్రం అదే విధంగా ఉంటాయి. కాబట్టి ప్రమాదాల సంఖ్యను నివారించాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. కాబట్టి ముఖ్యంగా ట్రాఫిక్ పోలీసు ఇందులో కృషి చేయడానికి మీరందరూ సహకరించాలని చెప్పేసి మా యొక్క విజ్ఞప్తి. సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా మా సీఏ గారు చెప్పినట్లుగా రోడ్డు భద్రతను పాటిద్దాం, ప్రమాదాల నివారణకు సహకరిద్దామని కోరుకుంటూ, చాలామంది ఈ రోడ్డు ప్రమాదాల్లో కాళ్ళు కోల్పోయి జీవోత్సవ వల్ల బతుకుతున్నారు. వాళ్ళని చూసైనా కానీ ఇకనైనా కానీ సమాజంలో మరి ఈ ట్రాఫిక్ రూల్స్ పట్ల ప్రతి ఒక్కళ్ళు కూడా అవగాహన కలిగి మరి ఈ సమాజంలో ప్రమాదం లేని ప్రయాణాన్ని కొనసాగించాలని, ప్రమాదరహిత సమాజంగా ఈ సొసైటీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.